హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా కొంచెం గ్యాప్ ఇచ్చిన హైడ్రా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసింది. ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న హైడ్రా అటు బడాబాబుల గుండెల్లోనూ బుల్డోజర్లను పరుగులెట్టిస్తోంది. అక్రమంగా ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్ జోన్ల పరిధిలో అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయితే అవి ఎవరివైనా సరే ఉపేక్షించకుండా ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల ఫామ్ హౌస్లు, విద్యా సంస్థలపైకి బుల్డోజర్లను పంపిన హైడ్రా అటు సినీ ప్రముఖులకు సంబంధించిన ఆస్తులపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ మాదాపూర్లో ఉన్న హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు నిర్దాక్షిణ్యంగా నేరమట్టం చేశారు. ఈ కూల్చివేత తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఇప్పుడు మరో సీనియర్ నటుడైన మురళీమోహన్ కు సంబంధించిన ప్రముఖ నిర్మాణ సంస్థ జయబేరికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని గంగలాల్ కుంట చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని జయబేరికి సంబంధించిన నిర్మాణాలు ఉన్నట్లుగా హైడ్రా తేల్చింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసిన హైడ్రా అధికారులు ఈ నిర్మాణాలను తొలగించాలంటూ జయబేరి సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. 15 రోజుల్లో నోటీసులకు వివరణ ఇవ్వకపోతే హైడ్రా బుల్డోజర్లే వచ్చి కూల్చేస్తాయంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు హైదరాబాద్లోని బాచుపల్లి చెరువు, బౌరంపేట చెరువు, బోరబండ, సున్నపు చెరువుల్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఉదయాన్నే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కుక్కడపల్లిలో సున్నం చెరువు కబ్జాకు గురైందని పెద్ద మొత్తంలో ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. చెరువు వద్ద సర్వే నిర్వహించి ఆక్రమదారులకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే నోటీసులకు ఎటువంటి స్పందన రాకపోవడంతో కూల్చివేతకు దిగారు. మేడ్చల్ జిల్లా దుండిగల్లోని కత్వా చెరువు, ఎఫ్టీఎల్లో నిర్మించిన విల్లాలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అందిస్తారు. చిదంబర్, చెప్పండి. శశిరేఖ, మనం చూస్తున్నాం గత కొంతకాలంగా హైడ్రా ఏదైతే కూల్చివేతలు చేపడుతుందో ఆ కూల్చివేతలు చేపట్టే క్రమంలో వాళ్ళు అనుసరిస్తున్న తీరు ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేసేలాగానే కనిపిస్తున్నాయి. ముందుగా చూస్తే మాత్రం ఎవరైనా సరే ఎఫ్టీఎల్ పరిధిలో కానివ్వండి, లేకపోతే బఫర్ జోన్ లో కానీ ఎవరైనా నిర్మాణం చేసుకుంటే వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి ఆ నోటీసులో చాలా క్లియర్ గా టైం మెన్షన్ చేసి ఆ టైంలోపు మీరు రెస్పాండ్ అవ్వకపోతే మేము కూల్చివేస్తాము అనే విధంగా వాళ్ళు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు దానికి కొనసాగింపు మనకు కనిపిస్తుంది. మనం చూస్తే గత నెల 20 కూడా హైడ్రా గవర్నమెంట్ కు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసిన నేపథ్యంలో కూడా వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఎవరైతే ఈ ఎఫ్టీఎల్ లో లేకపోతే బఫర్ జోన్ లో ఇల్లు కట్టారో లేకపోతే నిర్మాణాలు చేపట్టారో వాళ్ళని కూల్చివేయడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదనే విధంగా చెప్పడము, అది ఆప్షన్ లేదని చెప్పే క్రమంలో కూడా అందులో ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే ఎలాంటి కన్సిడరేషన్స్ లేకుండా చేయడం అనేది మనకు అనిపిస్తుంది. ఎందుకంటే గత నెల 25వ తారీఖు ఏదైతే సబ్మిట్ చేసిన ప్రకారం దాదాపుగా 18 చోట్ల కూల్చివేతలు చేరినట్టు హైదరాబాద్ నివేదిక సమర్పించారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఒకటి నాగార్జున, హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్, అలాగే పల్లం రాజు వాళ్ళ బ్రదర్ కి సంబంధించిన ఏదైతే ఉందో అక్కడ ఒక ఫామ్ హౌస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అలాగే కావేరీ స్ట్రీట్ సంబంధించిన భాస్కర్ రావు, అలాగే దాంతో పాటు ప్రో కబడ్డీకి యజమాని ఎవరైతే ఉన్నారో అనుపమ కి సంబంధించిన కట్టడాలను కూడా కూల్చివేసినట్టుగా గతంలోనే నివేదిక సమర్పించిన పరిస్థితి చూస్తున్నాం. మనం ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తే మాత్రం గత కొంతకాలము వర్షాలతో హైదరాబాద్ కొద్దిగా ఇబ్బందులు పడిన నేపథ్యం మనం చూసాము. సో ఆ టైంలో కొద్దిగా
సైలెంట్ అయ్యారు. బట్ ఆ తర్వాత మళ్ళీ ఏదైతే వర్షానికి సంబంధించిన ముప్పు కానివ్వండి, దీనికి సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగిపోయిన వెంటనే ఇప్పుడు వెంటనే మరి మరొకసారి హైడ్రా తన రంగంలోకి దిగిందని చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా చూస్తున్నాం ఇక్కడ హైదరాబాద్ సంబంధించి ఒకటి ఏదైతే బాచుపల్లి చెరువు, బౌరంపేట చెరువు, బౌరంబండ సున్నపు చెరువులో ఉన్న ఆ కట్టడాలను కూల్చివేయడంతో పాటు ఆ కట్టడాలను కూల్చివేసే క్రమంలో ఆ లోకల్ నుంచి వచ్చే అభ్యర్థనలు కానివ్వండి, అభ్యంతరాలను కానివ్వండి చూసుకునేందుకు భారీ స్థాయిలోనే అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగ్లాల్ కూడా చెరువు, FTL ఏదైతే బఫర్ జోన్ ఉన్నాయో అక్కడ ఉన్న సంబంధించిన కట్టడాలు కూడా కూల్చివేస్తారు. అక్కడ ముఖ్యంగా చూస్తే మాత్రం ఆల్మోస్ట్ అన్ని డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి, వాటన్ని కూడా కూల్చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పటికే మురళీమోహన్ కి సంబంధించిన కట్టడాలపైన కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవరాల్ గా చూస్తే మాత్రం హైడ్రా మాత్రం చాలా క్లియర్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో చెరువుల్ని కాపాడాలి అనే నేపథ్యం కానివ్వండి, ఆ ఉద్దేశంతో ఏదైతే ముందుకెళ్తున్నారో ఆ ముందుకెళ్లే క్రమంలో ఎట్లాంటి డివియేషన్స్ ని యాక్సెప్ట్ చేయట్లేదు. అంతేకాకుండా మరికొన్ని చోట్ల అయితే స్వతహాగా ఎవరైతే ఈ FTL పరిధిలో ఉన్న నోటీసులు జారీ చేసిన వెంటనే వాళ్లే ఆ షెడ్లు కానివ్వండి, కట్టడాలు కానీ తీసివేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని బట్టి చూస్తున్నారు హైడ్రా చాలా స్ట్రిక్ట్ గా ముందుకు వెళ్తుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ సందర్భంలో ముఖ్యంగా మాట్లాడుతున్నది మాత్రం ఏంటంటే ఏదైతే ఈ హైడ్రా ఇప్పుడు ఏవైతే నోటీసులు ఇచ్చిందో ఆ నోటీసులకు సంబంధించి డిస్కషన్ చేసినా సరే నోటీసుల్లో చాలా క్లియర్ గా ఇవి FTL పరిధిలోకి వస్తాయి లేదా బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయి కాబట్టి వెంటనే నిర్మాణాలు మీరు వచ్చే అంటే వారం నుంచి 1 మంత్ అంటే వారం నుంచి 4 రోజుల టైం మాత్రమే సమయం ఇస్తున్నారు. ఆ సమయంలోపు వాటిని మీరు క్లారిఫై చేసుకోవాలి లేదా కూల్చివేయాలి. ఈ 2 ఆప్షన్స్ మాత్రమే వాళ్ళు ఇస్తున్న నేపథ్యం చూస్తున్నాము. క్లారిఫికేషన్ ఇచ్చే క్రమంలో కూడా హైడ్రా డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకున్న దాని మీద చర్యలు అయితే చేపట్టట్లేదు. హైకోర్టు నుంచి ఏమైనా డైరెక్షన్స్ వస్తే మాత్రం వాటిని కన్సిడర్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మాత్రం హైడ్రా చాలా స్ట్రాంగ్ గా ముందుకెళ్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే అవకాశం లేదని కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తే మాత్రం బాచుపల్లి చెరువు కానీ బౌరంపేట చెరువు వీటన్నిటిలోనూ ఆ FTL పరిధికి సంబంధించి గతంలో అంటే 2013కు ముందు ఉన్న పరిస్థితి, 2004కు ముందు ఉన్న పరిస్థితి నుంచి కూలంకషంగా ఆ మ్యాప్లు అంటే అప్పుడున్న గూగుల్ మ్యాప్స్ కానివ్వండి, శాటిలైట్ మ్యాప్స్, అంతేకాకుండా గతంలో ఏదైతే సర్వే నిర్వహించినప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి వాళ్ళు దాన్ని బఫర్ జోన్ గానీ వాటిని నిర్ణయించి ఆ బఫర్ జోన్ లో ఎలాంటి నిర్మాణాలు ఉన్నా సరే వాటిని తీసివేసే ప్రయత్నం అయితే హైడ్రా చేస్తుంది. దీనికి కూల్చివేసే సమయంలో కూడా ఎక్విప్మెంట్ కొద్దిగా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వాడుతున్నారు కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా ఫాస్ట్ గానే ఈ కూల్చివేతలు కంప్లీట్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చిదంబర్. హైదరాబాద్లో భారీ వర్షాల కారణంగా కొంచెం గ్యాప్ ఇచ్చిన హైడ్రా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసింది. ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న హైడ్రా అటు బడాబాబుల గుండెల్లోనూ బుల్డోజర్లను పట్టిస్తోంది. అక్రమంగా FTL జోన్లో, బఫర్ జోన్ల పరిధిలో అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయితే అవి ఎవరివైనా సరే ఉపేక్షించకుండా ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల ఫామ్ హౌస్లు, విద్యా సంస్థలపైకి బుల్డోజర్లను పంపించిన హైడ్రా అటు సినీ ప్రముఖులకు సంబంధించిన ఆస్తులపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ మాదాపూర్లో ఉన్న హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేశారు. ఈ కూల్చివేత తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఇప్పుడు మరో సీనియర్ నటుడైన మురళీమోహన్ కు సంబంధించిన ప్రముఖ నిర్మాణ సంస్థ జయబేరికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని
గంగలాల్ కుంట చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో జయబేరికి సంబంధించిన నిర్మాణాలు ఉన్నట్టుగా హైడ్రా తేల్చింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసిన హైడ్రా అధికారులు ఈ నిర్మాణాలను తొలగించాలంటూ జయబేరి సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. 15 రోజుల్లో నోటీసులకు వివరణ ఇవ్వకపోతే హైడ్రా బుల్డోజర్లే వచ్చి కూల్చేస్తాయంటూ హెచ్చరికలు జారీ చేశారు. నెల 28 రోజుల 38 రోజుల బాబా కేసీఆర్ నిరాహార చేసి తెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికనే వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి పూలు కొట్టడానికి మాలాంటి వాళ్ళవి నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే. డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే, మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి. అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే అందుకే కదా కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూల్చయ్యా, నువ్వు కూల్చు. 28 రోజుల 38 రోజుల బాబా కేసీఆర్ నిరాహార చేసి తెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికనే వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి పూలు కొట్టడానికి మాలాంటి వాళ్ళవి నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే. డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే, మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి. అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే అందుకే కదా కేసు వేసాము. మరోవైపు హైదరాబాద్లోని బాచుపల్లి చెరువు, బౌరంపేట చెరువు, బోరబండ సున్నపు చెరువుల్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఉదయాన్నే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కుక్కట్పల్లిలో సున్నం చెరువు కబ్జాకు గురైందని పెద్ద మొత్తంలో ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. చెరువు వద్ద సర్వే నిర్వహించి ఆక్రమణదారులకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే నోటీసులకు ఎటువంటి స్పందన రాకపోవడంతో కూల్చివేతకు దిగారు. మేడ్చల్ జిల్లా దుండిగల్లోని కత్వా చెరువు FTLలో నిర్మించిన విల్లాలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తీ మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి.